తిరుమలలో బోర్డులు వెలిసినటువంటి పరిస్థితిని మనం బ్రేకింగ్ అప్డేట్గా చూస్తున్నాం. సో ప్రతి అన్య మతస్థులు ఎవరైతే ఉంటారో వారు హిందూ మతం మీద విశ్వాసం ఉన్నట్లయితే ఉన్న పలంగా అంటే ఉన్న ప్రకారంగానే శ్రీనివాసుని దర్శించుకోవడానికి తిరుమలకు వస్తున్నామంటూ కూడా కొన్ని రూల్స్ అండ్ గైడ్ లైన్స్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక బోర్డుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్ని బోర్డులు అక్కడ తిరుమలలో దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో ప్రతి ఒక్క అన్య మతస్థులు శ్రీనివాసుని మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రజలు కొలుస్తూ ఉంటారు. ఆయన దర్శనం కోసం అనేక మంది వస్తూ ఉంటారు. ఈ క్రమంలో అన్య మతస్థులకి క్లియర్గా డిక్లరేషన్కి సంబంధించిన క్లారిటీని అయితే టీటీడీ ఇంకొకసారి ఎవరికి కూడా ప్రశ్న తలెత్తకుండా ఉండే విధంగా ఆ బోర్డులను అయితే ఏర్పాటు చేసింది. రైట్, శ్రీవారి దర్శనం కోసం వచ్చేటువంటి అన్య మతస్థుల డిక్లరేషన్కి సంబంధించి టీటీడీ ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. సునీల్, అంటే ఇది మనం బహుశా టీటీడీ తీసుకున్న ఈ చర్య ఊహించింది అని చెప్పక తప్పదు. మనం చూసాం నిన్నటి నుంచి కొంత హడావుడి జరుగుతున్న నేపథ్యంలో, అంటే అనేక వ్యక్తుల నుంచి వివిధ రాజకీయ పార్టీల నుంచి టీటీడీకి ఒక ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకోవాల్సిందే అని ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పక తప్పదు. ప్రత్యేకించి తిరుమల కొండతో ఏదైతే అక్కడక్కడ అంటే దర్శనానికి వెళ్లే మార్గాల్లో పలు చోట్ల ఈ మేరకు ఈ బోర్డులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ప్రతి డిక్లరేషన్ వ్యవహారాన్ని బహుశా వైఎస్ జగన్ దృష్టిలో పడేందుకే, ఆయనకి ఆ సమాచారం తెలిసేందుకే టీటీడీ ఈ మేరకు ఈ బోర్డులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఈ డిక్లరేషన్ వ్యవహారం అనేది 2-3 రకాలుగా ఉంటుంది. అంటే సాధారణ భక్తుల విషయంలో ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17వ కంపార్ట్మెంట్లో ఈ డిక్లరేషన్కి సంబంధించిన ఫామ్స్ అందుబాటులో ఉంటాయి. ఎవరన్నా ఇతర మతస్థులు కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వారికి ఈ డిక్లరేషన్ గురించి తెలిసినప్పుడు అక్కడే క్యూ కాంప్లెక్స్లో ఉన్న 17వ కంపార్ట్మెంట్లో ఫామ్ను వాళ్ళు తీసుకొని ఎవరికి వారు స్వచ్ఛందంగానే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వచ్చు. ఇది ఒక మార్గం. ఇంకా వీవీఐపీల విషయంలో వస్తే గతంలో కూడా వీవీఐపీలు ఎవరన్నా అన్య మతస్థులు దర్శనానికి వచ్చినప్పుడు స్వయంగా టీటీడీ అధికారులు అంటే డిప్యూటీ ఈఓ స్థాయి అధికారులు నేరుగా వారు బస్ చేస్తున్న అతిథి గృహానికి వెళ్ళి వారికే డిక్లరేషన్ అందజేసి సంతకాన్ని కోరచ్చు. ఇది 2వ మార్గం. ఈ 2 కాకుండా 3వ మార్గం ఏంటంటే అత్యంత ప్రముఖులు, అంటే వారిని బహుశా మనం డిక్లరేషన్ గురించి వాళ్ళకి మనం గుర్తు చేయలేము, వారిని సంతకం కోరలేము. ఇట్లాంటి వ్యక్తుల విషయంలో దీని గురించి తెలియజేస్తూ వారు వెళ్లే మార్గంలో డిక్లరేషన్కు సంబంధించిన సూచిక బోర్డులు, నేమ్ బోర్డులు డిస్ప్లే చేయడం టీటీడీ వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఉదాహరణకు నిజానికి సోనియా గాంధీ ఇది వరకు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు యూపీఏ చైర్పర్సన్లో ఆమెను ఎవరూ కూడా డిక్లరేషన్ అడిగే సాహసం చేయలేకపోయారు. కానీ డిక్లరేషన్ గురించి ఆమెకు తెలియజేయాలని చెప్పి పెద్ద ఎత్తున మీడియాలో అంతా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె క్యూ లైన్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక క్యూ లైన్కి ఆమె నడిచే పక్క మార్గంలో ఆ డిక్లరేషన్ ఫాము ఆమె కనపడే విధంగా పెట్టారు. అయితే సోనియా గాంధీ అసలు అటువైపే చూడకుండా నేరుగా శ్రీవారి ఆలయంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈవేళ టీటీడీ వాళ్ళు చేసింది కూడా అలాంటి ప్రయత్నం ఏం చెప్పక తప్పదు. స్వయంగా వైఎస్ జగన్ తిరుమల దర్శనానికి వెళ్లే సందర్భంలో రోడ్డుకి ఇరువైపులా అంటే ఆయన దర్శనానికి వెళ్లే మార్గంలో డిక్లరేషన్ గుర్తు చేస్తూ ఆ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా ఆయన ఆలయంలోకి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వాలనుకుంటే కూడా లోపల కూడా ఫామ్స్ అందుబాటులో ఉంటాయి. అంటే నేరుగా అతిథి గృహంలోకి వెళ్ళి వైఎస్ జగన్ను అడగడంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఆయనకు డిక్లరేషన్ గురించి తెలియజేసే విధంగా చేయడం టీటీడీ ముందున్న మరొక మార్గం. ఇట్లాంటి ఒక మార్గమే వైఎస్ జగన్ విషయంలో బహుశా టీటీడీ చర్య తీసుకుందని మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా అంటే జగన్ పర్యటన రద్దయినప్పటికీ కూడా టీటీడీ తీసుకున్న ఈ చర్య మాత్రం కొంత సంచలనంగా మారింది. మురళి, అయితే గతంలో మీరు అన్నట్లుగా సోనియా గాంధీ వ్యవహారం ఎట్లా అయితే జరిగింది, అలాగే అబ్దుల్ కలాం కూడా శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ అనేది చాలా ప్రాముఖ్యంగా ఆయన భావిస్తూ కూడా డిక్లరేషన్ ఇచ్చే ఆయన శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. అలాంటి వీవీఐపీఎల్ లిస్టులోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వస్తారు కదా, అంతే గౌరవంగా భావించాలి కదా. తప్పనిసరిగా మీరు అన్నట్లు రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం
తిరుమల కొండపైకి వచ్చినప్పుడు కొంతమంది అధికారులు ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన అంతకుముందే ఆయన అనేక ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ఈ విషయాన్ని గురించి తెలుసుకున్నారు. అంటే తిరుమల శ్రీవారికి అన్యమతస్తులు వెళ్ళేటప్పుడు సందర్భంలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుందనేది. ఈ నేపథ్యంలో ముస్లిం వ్యక్తి అయిన అబ్దుల్ కలాం ఈ విషయాన్ని, అంటే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించడం, అట్లాగే తిరుమల శ్రీవారి ఆలయ ఒక ఏదైతే ఉందో దాని పవిత్రతను గౌరవించడం, ఆలయ నిబంధనలు టీటీడీ నిబంధనలు గౌరవించాలని ఒక సమున్నత ఆశయంతో ఆయన ఆలయంలోకి వెళ్లే ముందే డిక్లరేషన్ ఫామ్స్ తెప్పించుకొని మరి ఎంతో స్వచ్ఛందంగా వాటిపైన తనకు హిందూ మతం పట్ల విశ్వాసం ఉంది, వెంకటేశ్వర స్వామి గురించి గౌరవం ఉంది, మనస్ఫూర్తిగానే ఆ విశ్వాసాన్ని గౌరవిస్తూనే ఇవాళ దర్శనంలోకి వెళ్ళబోతున్నానంటూ కూడా డిక్లరేషన్ పైన సంతకం పెట్టి మరీ వెళ్ళారు. అంటే అత్యంత ప్రముఖుల విషయాలకు వస్తే ఒక అబ్దుల్ కలాం గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మీరు అన్నట్లుగా సోనియా గాంధీకి అట్లాంటి నేను మళ్ళీ వస్తా మీ దగ్గరికి. సో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రదర్శిస్తున్నటువంటి బోర్డులో అసలు ఏముంది అనేది ఒకసారి చదివి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆలయములో హైందవేతరుల ఆలయ ప్రవేశం గురించి 136 తిరుమల తిరుపతి దేవస్థానముల ఆలయములు కేవలం హిందువులకు మాత్రమే సంబంధించినవి. సాధారణంగా ఈ ఆలయ ప్రవేశము హిందువులకు ఒక హక్కు లాంటిది. అయినప్పటికీ హైందవేతరులు ఆలయ ప్రవేశము చేయాలనుకుంటే వారు శ్రీ వెంకటేశ్వరుని పట్ల విశ్వాసం మరియు గౌరవం ఉన్నట్లు ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఈ ధృవీకరణ పత్రములు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు లేదా అదనపు కార్యనిర్వహణ అధికారి వారి క్యాంపు కార్యాలయం, రిజిస్ట్రేషన్ రిసెప్షన్ కార్యాలయం, అన్ని ఉప విచారణ కార్యాలయముల వద్ద అందుబాటులో ఉన్నవి అంటూ తెలుగులో ప్రదర్శించారు. ఇక అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూస్ ఇంటూ ద తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్స్ అంటూ అంటే వేరే భాషకు సంబంధించి వేరే ప్రాంతాలకు సంబంధించి వచ్చే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్లో కూడా జనరల్గా మెన్షన్ చేశారు. రైట్, కమింగ్ బ్యాక్ టు మురళి. యా ప్లీజ్ కంటిన్యూ మురళి. సో ఇందాడు మీరు అబ్దుల్ కలాం అప్పుడు వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి డిక్లరేషన్కి సంబంధించి చెప్తున్నారు, విధానానికి సంబంధించి. సో ఇప్పుడు బోర్డుకు సంబంధించి కూడా చాలా క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చింది. అటు తెలుగులో ఇచ్చింది, అలాగే మిగతా రాష్ట్రాల వారికి మిగతా దేశాల వాళ్ళకి ఇంగ్లీష్లో కూడా ప్రాముఖ్యంగా అర్థమయ్యే విధంగా ఆ డిక్లరేషన్కి సంబంధించి వివరణ ఇచ్చింది. మురళి, అంటే మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవాలా. ఇది మీరు అన్నట్లుగా తిరుమల ఆలయం అనేది కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశానికి అర్హత కలిగిన ఆలయం. ఇక్కడ ఇతర మతస్థులు ఉద్యోగులుగా మారడానికి కానీ అక్కడ ఉద్యోగం చేయడానికి కూడా అర్హత లేదు. టీటీడీ నోటిఫికేషన్లోనే చాలా స్పష్టంగా అందులో పేర్కొనబడి ఉంటుంది, కేవలం హిందువులు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలా అని. ఇదొక బేసిక్ థింగ్. ఇంతేకాకుండా ఇక అన్య మతస్థులు అంటే హిందూయేతరులు ఆలయ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ ఇవ్వడం అనేది 1990లో ఆ మేరకు ఒక టీటీడీ ఒక జీవో ఒక మెమో జారీ చేసింది. అంటే అంతకుముందున్న దేవాదాయ చట్టాన్ని అనుసరించి 1990లో టీటీడీ ఈ మెమో జారీ చేసింది. ఈ మెమోలో ఇప్పుడు మీరున్నట్టుగా చాలా స్పష్టంగా వివరంగా అందేవింది. అంటే మేము వేరే మతానికి చెంది వేరే మత విశ్వాసాలను పాటిస్తున్నప్పటికీ హిందూ మతం మీద పూర్తి విశ్వాసంతోనే ఈవేళ ఆలయానికి వచ్చాము. ఆ విశ్వాసము ఆ గౌరవంతోనే స్వామివారిని దర్శించుకునేందుకు మాకు అనుమతి ఇవ్వండి అంటూ ఒక విజ్ఞప్తి పూర్వక సెల్ఫ్ డిక్లరేషన్ ఇది. అంటే మాకు విశ్వాసం ఉందని చెప్పడం ఒకటైతే ఆలయంలోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి కోరడం మరొక అంశం. ఈ రెండు అంశాలతో కూడుకునిందే ఈ సెల్ఫ్ డిక్లరేషన్. ఇది చాలా ఏళ్లుగా అమల్లో ఉంది. ఆ మాటకు వస్తే చాలామంది ఇతర దేశస్తులు, బహుశా క్రైస్తవ మతాన్ని ఆచరించే చాలామంది దేశస్తులు ఎంతో ఆసక్తిగా భారత పర్యటనకు వచ్చినప్పుడు తిరుమల గురించి తెలుసుకొని కొండపైకి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ కొంత వారిని చూస్తాను వారు ఫారినర్స్ అని, వారు క్రైస్తవులని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు టీటీడీ ఉద్యోగులు వారికి చెప్పడం జరుగుతుంది, మీరు ఇతర మతాలు చెందిన వ్యక్తులు కాబట్టి మీరు డిక్లరేషన్ ఇవ్వాలని. చాలామంది ఇతర దేశస్తులు ఆలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 17వ కంపార్ట్మెంట్లో ఉన్న వాటిని తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా టీటీడీ అదనపు ఈఓ కార్యాలయంలో కూడా ఇక్కడ ఈ ఫామ్స్ అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు కొండపైన సబ్ ఎంక్వైరీలని చాలా చోట్ల ఉంటుంది, విచారణ కేంద్రాలని. ఈ సబ్ ఎంక్వైరీ ఆఫీసులకు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఫామ్ అక్కడ ఎక్కడ చూసినా అందుబాటులో ఉంటుంది. చాలామంది అక్కడ స్వతహాగానే ఎవరు బలవంతం పెట్టకపోయినా ఎంతో ఆసక్తి కొద్దీ హిందువుల గౌరవాన్ని విశ్వాసాన్ని గౌరవిస్తూ విశ్వాసాన్ని చూపుతూ సంతకం
సంతకం చేసి మరీ ఆలయంలోకి వెళుతూ ఉంటారు. అయితే ఇది చాలా తక్కువగా ఉంటుందనేది మాట వాస్తవం. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియదు. రెండు తెలిసినా పట్టించుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు. కేవలం హిందూ మతాన్ని గౌరవించాలి, వెంకటేశ్వర పట్ల భక్తి ప్రపత్తులు చాటుకోనే సందర్భం ఇదే అని భావించిన కొంతమంది వ్యక్తులు మాత్రమే, కొంతమంది హిందూయేతరులు మాత్రమే స్వతహాగా సంతకం పెట్టి మరీ వెళ్తూ ఉంటారు. ఎవరిని కూడా ఈ విషయంలో ఇప్పటి వరకు టీటీడీ బలవంతం పెట్టిన దాఖలాలు లేనేలేవు. కానీ గుర్తు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగా సోనియా గాంధీ గుర్తు చేయడం కావచ్చు, తాజాగా ఇవాళ వైఎస్ జగన్ కోసం ఇట్లాంటి ఒక బోర్డులు ఏర్పాటు చేయడం అంటే అవి గుర్తు చేయడం కిందే వస్తుంది. ఇప్పుడైతే ప్రధానంగా చాలా పెద్దగా బోర్డులు అయితే వెలిసినాయి టీటీడీలో. సో దీనికి సంబంధించి ఇంకా మీతో మాట్లాడేది ఉంది. అయితే బులెటిన్లో ఒక